టీవీ తెలుగు దేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న డిజిటల్ జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఆదివారం భారీ 5K రన్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్తంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద నిర్వహించిన ఈ పరుగును జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఖచ్చితమైన డేటా సేకరణకు, సమయం ఆదాకు స్వీయ గణన ఎంతో ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఈ నెల 30వ తేదీలోపు వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. దేశ ప్రగతికి, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమని, ఈ డిజిటల్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పాల్గొనాలని సెన్సస్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జరిగింది జస్ట్ ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది వచ్చి ఉన్నారు. అండ్ మన జాయింట్ డైరెక్టర్, ఇంకా డిఆర్ఓ, ఆడియో, ఇంకా విఎంసీ నుంచి కమిషనర్ అందరూ కూడా పార్టిసిపేషన్ దీంట్లో ఉంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనకి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు చేస్తున్నాము. చాలా డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఫోకస్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, మన ఎస్జీ విమెన్ కావచ్చు, ఇంకా నరేగా వర్కర్స్ వీళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఈవెన్ సిటిజన్స్కు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం సెన్సస్ మనకి డిజిటల్ సెన్సస్ అవుతుంది కాబట్టి, అండ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఫస్ట్ టైం పెట్టారు. యాక్చువల్లీ ఇప్పుడు మనకి అందరికీ కూడా ఫోన్స్ ఉన్నాయి, డిజిటల్ లిటరసీ చాలా పెరిగింది కాబట్టి ఫస్ట్ టైం సెన్సస్ మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఆప్షన్ ఇచ్చారు. సో అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఎక్కువ పార్టిసిపేషన్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే మనకి ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది, అండ్ డేటా క్రెడిబిలిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది, అండ్ మనకి టైం కూడా తగ్గుతుంది. సో ఒక ఎన్యూమరేటర్ వచ్చి మీకు ప్రతి క్వశ్చన్స్ అడిగి రాసుకోవడం చాలా టైం పడుతుంది. కానీ మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే మనకి ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి, యూనిక్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. అది మనం వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు చూపిస్తే దానికి చాలా టైం తగ్గుతుంది. ఇట్ విల్ హెల్ప్ సిటిజన్స్ అండ్ ఎన్యూమరేటర్స్ ఆల్సో. సో అందరూ కూడా ఎక్కువ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పార్టిసిపేట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మనకి May 1st నుంచి 30th వరకు హౌస్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. సో దాంట్లో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ.